హలో గాయ్స్, ఒక అమ్మ పక్షి సముద్రంలో ఉండే వాటర్ అన్నిటిని తన ముక్కుతో తీసి బయటపడేస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు ఇంకొక పక్షి వచ్చి, ఎందుకు వాటర్ అన్నిటిని బయటపడేస్తున్నావంటే, నా పిల్ల పక్షి సముద్రంలో పడిపోయింది, అందుకే నేను తనని కాపాడుకుంటున్నాను అని చెప్తుంది. అప్పుడు ఆ పక్షి సముద్రంలో ఉండే వాటర్ అన్నిటిని తీయడం సాధ్యం కాదు అని చెప్తుంది. అప్పుడు అమ్మ పక్షి, నీకు వీలైతే నాకు సహాయం చేయి, అంతేకాని సలహాలు ఇవ్వకు అని చెప్తుంది. ఆ పక్షి తనకి సహాయం చేస్తూ ఉంటుంది. దానిని చూసి లక్షలాది పక్షులు వచ్చి అమ్మ పక్షికి సహాయం చేస్తూ ఉంటాయి. విష్ణు దగ్గర ఉండే గరుడ పక్షి చూసి తనకు కూడా సహాయం చేయాలనిపిస్తోంది, నేను కూడా వెళ్తాను అంటే, అప్పుడు విష్ణువు సముద్రంలో ఉండే వాటర్ అన్నిటిని తీయడం సాధ్యం కాదు అంటాడు. గరుడ పక్షి, కుదిరితే నువ్వు కూడా వచ్చి తనకి హెల్ప్ చేయి, అంతేకాని సలహాలు ఇవ్వకు అని చెప్తాడు. అప్పుడు గరుడ పక్షి సముద్రం దగ్గరికి వచ్చి వెంటనే వాటర్ అన్నిటినీ పక్కకు జరిపేసి పిల్ల పక్షిని తీసి అమ్మ పక్షికి ఇస్తుంది. అమ్మ పక్షి హ్యాపీగా వెళ్ళిపోతుంది. సో అర్థమైంది కదా, మన జీవితంలో మన చుట్టుపక్కల ఎవరైనా కష్టాల్లో ఉంటే వాళ్ళకి సహాయం చేయండి, అంతేకాని సలహాలు ఇవ్వకండి.